గారికి అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎక్కడ స్టార్ట్ చేయాలో సో వన్ స్టార్ట్ విత్ దిస్. ఒక బ్యాక్గ్రౌండ్ లేని ప్రొడ్యూసర్కి సినిమా చేసేటప్పుడు ఉన్న స్ట్రెస్ కన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక గెస్ట్ని పిలిచే స్ట్రెస్ మామూలుగా ఉండదు. సో అదే ఆ టైంలో ఒక ఫోన్ కాల్తో మా ఏని టీం అందరూ బాయ్స్ అందరూ చెప్పంగానే వచ్చినందుకు, వన్ ఫోన్ కాల్ అవే దర్శి వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ కమింగ్. సో సినిమా గురించి చెప్పాలి అంటే, నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను సజీవ్ వెయిటింగ్, ఓకే ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది అనేది వీ వర్ లుకింగ్ ఎట్ ఇట్. కింద కమెంట్స్ చూస్తున్నప్పుడల్లా అక్కడ నేను సజీవ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవరైనా సినిమా గురించి మాట్లాడతారేమో, ఓకే మ్యూజిక్ గురించి మాట్లాడతారేమో, డైలాగ్స్ గురించి మాట్లాడతారేమో, క్రాఫ్ట్ గురించి, తరుణ్ గురించి కానీ, ఈషా గురించి, అసలు ఏం లేదు. ఓన్లీ వన్ థింగ్, రీమేక్ 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 అని. రీమేక్ అనే వర్డ్ని చెప్తున్నారు కానీ అదేదో వాళ్ళు సైంటిస్ట్ లాగా వాళ్ళు ఏదో అనుకున్నట్టు ఇది ఒక రీమేక్ అని. యాజ్ అ మేకర్స్ మేమే చెప్పేసాం ఇది ఒక రీమేక్ అని చెప్పి. సో ఐ వాంట్ స్ట్రెస్ రీమేక్ అబౌట్ రీమేక్. అసలు రీమేక్ అంటే ఏంటి? ఇట్స్ అబౌట్ ఆల్రెడీ మనం చూసిన కథని ఇంకో రకంగా చెప్పడం. సో మన చిన్నప్పటి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే, చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక కథ చెప్పేది. నేను ఊరు వెళ్ళినప్పుడు స్టేజ్ మీద ఒక నాటకం చూసాను, యూట్యూబ్లో ఒక వీడియో చూసా, సినిమా ఒక డిఫరెంట్ సినిమా చూసా. ఇన్ ద సేమ్ వే ప్రవచనాల్లో చెప్పే కథ అన్నీ ఒక రకంగా ఏం చెప్పినా కూడా ఒక కథని మనం వీళ్ళు అందరూ ఒక కథ చెప్తే ఆ కథ ఎగ్జాంపుల్ చూసుకుంటే రామాయణం ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఇట్ ఈస్ ద సేమ్, కానీ అది ఇంకో కోణంలో రకరకాలు చెప్పినా మళ్ళీ చూస్తాం. అలా ఈ సినిమా ఈజ్ మన ఇంటింటా రామాయణం. సో మనం ఎన్నిసార్లు చూడాలనుకున్నా కూడా ఇది చూపించవచ్చు అని నమ్మి చేసిన సినిమా. సో ఒకసారి మమ్మల్ని నమ్మి మీరు Jan 30th సినిమాకి వెళ్తే మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయకుండా మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని, నన్ను నమ్మి రండి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సృజన్ గారు. ఆల్రెడీ తరుణ్ భాస్కర్